టాంటరాయ్ వెల్కమ్ టు ఆలకించు రాజా. హాయ్ పిల్లలు అండ్ పెద్దలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి పువ్వుల చెట్టు కథ చెప్పబోతున్నాను. మరైతే కథ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా నేను కథలన్నీ బ్లాక్ స్క్రీన్తో చెప్తున్నాను. పిల్లలు బాగా ఇమాజిన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాగా ఒక 2-3 స్టోరీస్ ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అని కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా కథ స్టార్ట్ చేసేస్తున్నాను. అనగనగా రామాపురం అనే ఊర్లో సోమయ్య అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడంట. వడ్డీ వ్యాపారస్తులు అంటే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు డబ్బులు అప్పిస్తూ ఉంటారు, తర్వాత వడ్డీ రూపంలో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే అలాగా ఈ సోమయ్య అనే అతను చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉండేవాడు, ఎక్కువ డబ్బులు వసూలు చేసుకుంటూ ఉండేవాడు. అయితే పేదరాజు పెద్దమ్మ గారి ఊర్లో మాత్రం ఎప్పుడు ఎవరు ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడానికి రాలేదు. ఈయనకి చాలా డౌట్గా ఉంది, ఎందుకు ఈ ఊర్లోంచి ఎవరు మన దగ్గరికి రావట్లేదు, ఏంటో విషయం కనుక్కుందాం అని చెప్పి ఆ ఊర్లో ఒక రోజంతా సాధారణంగా తిరుగుతాడు. మనుషులంతా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, అసలు ఏ చీకు చింత లేకుండా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు కూడా. అయితే ఈయనకి అర్థం కాలేదు ఎలా ఈ ఊర్లో అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారని. మెల్లిగా పేదరాజు పెద్దమ్మ గారి వసారాలో కూర్చొని ఆరా తీశాడు. ఈ ఊర్లో అందరూ చాలా మంచివారిలా కనిపిస్తున్నారు, చాలా సంతోషంగా కూడా ఉన్నారు, అది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు పెద్దమ్మ చెప్తుంది, ఒకనొకప్పుడు ఈ ఊరికి ఒక మునీశ్వరుడు వచ్చారు. ఆయన ఒక మంచి పువ్వుల చెట్టుని ఒకరికి ప్రసాదంగా ఇచ్చారు. అది వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి అని చెప్పారు. అంతేకాకుండా ఆ చెట్టుని కొంచెం పెద్దయిన తర్వాత ఎవరికైనా పంచి పెడితే దాని నుంచి వచ్చే పువ్వులు 2 అవుతాయి అని కూడా చెప్పారు. అలా ఒక్కొక్కరింటికి పంచుకోగా ఆ చెట్టు మా ఊళ్ళో అందరింటి ముందు గుత్తులుగా విరగపూసేసింది పువ్వులు. అందుకే అందరూ అంత సంతోషంగా ఉన్నారు అని చెప్తుంది. ఓహో ఇదా సంగతి అనుకొని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు రాత్రి అంతా నిద్ర పట్టదు. ఎలాగైనా సరే అవన్నీ నాకే కావాలి అనే ఒక దుర్బుద్ధి పుడుతుంది అనమాట. ఒకరోజు అందరు పడుకున్నప్పుడు తెల్లవారుజామున వెళ్ళి ఆ ఊర్లో అందరి ఇంటి ముందు ఉన్న పూల మొక్కలన్నీ కోసుకొచ్చేసి అతని ఇంట్లో పెట్టుకుంటాడు. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఊర్లో వాళ్ళందరూ చాలా దిగాలుగా ఉంటారు, చాలా కష్టాలు పడుతూ ఉంటారు, తప్పనిసరిగా మన దగ్గరికి వస్తారు డబ్బుల కోసం అని చెప్పి అనుకుంటాడు. సరే ఎలా ఉన్నారో చూసి వద్దాం కదా అని వెళ్తాడు ఆ ఊరికి. తీరా చూసేసరికి అక్కడ ఎవరికి ఏ కష్టమూ లేదు, అందరూ నార్మల్గా ఇదివరకు ఎలా హ్యాపీగా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇదేంటి పూల మొక్కలన్నీ నేను తీసుకెళ్ళిపోయాను కదా, మరి వాళ్ళు సంతోషంగా ఎట్లా ఉన్నారు అని ఈయనకి తెలియలా. మళ్ళీ పేదరాజు పెద్దమ్మ గారి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి పెద్దమ్మ ఎక్కడ పూల మొక్కలు కనిపించట్లేదు ఎవరింటి ముందు, కానీ అందరూ అలాగే హ్యాపీగా ఉన్నారు, అదేలా అని అడిగాడు. అప్పుడు పెద్దమ్మ చెప్తుంది, ఓ పిచ్చోడా, ఆ మునీశ్వరుడు మా చేత నాటించింది మా ఇంటి ముందర పువ్వుల మొక్కనే కాదు, అది పంచుకోవాలి పక్కన వాళ్ళతో అని చెప్పి మా మనసులో మంచితనం అనే పువ్వుల మొక్కని నాటి వెళ్ళాడు. మా ఇంటి ముందు పువ్వుల మొక్కలు లేకపోయినా కానీ అందరికీ పంచుకోవాలి అనే మంచితనం అలవాటు అయింది కాబట్టి మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నాము, అంతే రహస్యం అని చెప్పి మన సోమయ్యకి బుద్ధి వస్తుంది. అయ్యయ్యో అందరి దగ్గర ఉన్నవి నేనే తీసుకోవాలి, అంత సంతోషం నాకే కావాలి అని చెప్పి దుర్బుద్ధితో ఇలా చేశాను, అది చాలా తప్పు. ఎప్పుడైనా మన దగ్గర ఉన్నది నలుగురితో పంచుకుంటే మన సంతోషం 2 అవుతుంది. అది నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇంకెప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఇస్తాను, కానీ ఎక్కువ వడ్డీలు అయితే నేను వసూలు చేయను అని తీర్మానించుకుంటాడు. మన సోమయ్యకి తెలిసింది కదా, మరి మీకు కూడా తెలిసిందా పిల్లలు? ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నది షేర్ చేసుకోవాలి, షేరింగ్ ఈజ్ కేరింగ్. మీరు మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా పెన్సిల్ ఎరేజర్ కావాల్సి వస్తే ఇస్తారు కదూ, టాయ్స్ షేర్ చేసుకుంటారు కదా. గుడ్, వెరీ గుడ్. సరే మరి ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక రోజు ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.